ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉంటుంది. ఒక ఫ్యామిలీ ఉంటే ఆ ఫ్యామిలీ ఏమనుకుంటుంది, ఎవరో ఎందుకులే మన నలుగురు ఉన్నాం, మన నలుగురు తిరిగేస్తే సరిపోద్ది, మన నలుగురు ఎక్కడికైనా వెళ్తే సరిపోద్ది. ఎందుకంటే భార్య భర్త వాళ్ళకి 2 పిల్లలు. ఇప్పుడు ఈ రోజుల్లో అందరికి 2 పిల్లలే కదా, లేకపోతే ఒక పిల్ల లేదంటే 2. ఇంత వీరు నలుగురు తిరుగుదాం అనుకుంటారు కానీ ఇంకా మరి ఎవరో అక్కర్లేదంటే ఎట్లాగా? భూమి మీద మన నలుగురు మేము ఉంటే సరిపోద్దా? మిగతా వాళ్ళు ఎవరు అక్కర్లేదా? ఇప్పుడు మనము ఒకరోజు వెళ్తాము ఏదో ట్రిప్కి, 2వ రోజు వెళ్తాము. ఇప్పుడు మనకు బోర్ పడుతుంది కదా, ఎవరో ఒకరు కావాలనిపిస్తుంది కదా. మన నలుగురమే కాకుండా చుట్టుపక్కల మనుషులు ఉంటేనే అది హ్యాపీ. అప్పుడే మన జీవితానికి హ్యాపీగా ఉంటుంది, మనకు సుఖ సంతోషాలు అనేవి ఉంటాయి అన్నమాట. ఎంతసేపు మన నలుగురం తిరిగేసి, మన నలుగురం ఆడేసుకొని, మన నలుగురమే తినేసి, మన నలుగురమే హ్యాపీగా ఉంటామంటే అది జీవితం కాదు, అది నరకం. అందుకని మనము నలుగురము తిరుగుతూ ఒక నలుగురిని మనం కలుపుకొని హ్యాపీగా, అంటే కలుపుకొని అంటే వాళ్ళకి మనం తిండి పెట్టాలా, మనం ఏమన్నా వాళ్ళకి డబ్బులు ఖర్చు పెట్టాలా? అక్కర్లేదు. వాళ్ళకి మనం డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదు, తిరగక్కర్లేదు. అయితే షేర్ చేసుకోండి కావాలంటే. నలుగురు మనుషులు మనకు కావాలి. ఎందుకంటే అది జీవితంలోని చెయ్యాలి అలాగా. నలుగురు మనుషులు ఉండకపోతే ఎందుకు ఈ జీవితం? ఎంతసేపు మన ఇద్దరమే తిరుగుతాం, మన నలుగురమే తిరుగుతామంటే అది ఒక జీవితమేనా? ఒక నలుగురిని కలుపుకోండి. కలుపుకుంటే సరిసమానం చేసుకోండి. అవసరమైతే వాటాలు వేసుకోండి. మీరు షేర్ చేసుకోండి. అలా నలుగురు ఉంటే దేనికైనా షేరింగ్ ఉంటుంది, ఖర్చుల్లో షేరింగ్ ఉంటుంది, తర్వాత ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు షేరింగ్ ఉంటుంది, మనకి కూడా ఖర్చులు కలిసి వస్తాయి. నలుగురు ఉన్నారన్న ధీమా మనకు ఉంటుంది. మనము కూడా మనకి ఏ భయభ్రాంతులు లేకుండా హ్యాపీగా మనం ఫీల్ అవుతాము, వాళ్ళు ఫీల్ అవుతారు, హాయిగా ఉంటుంది అన్నమాట. అదే జీవితం, అదే లోకం. అంతే, ఎంతసేపు మన ఇద్దరమే కాదు. అందుకని లక్ష్మీదేవి ఎవరికొద్దు? ప్రతి ఒక్కరికి లక్ష్మీదేవి కావాలి. లక్ష్మీదేవి ఎవరికి అక్కర్లేదు చెప్పండి, అందరికీ కావాలి. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? మనము నిజాయితీగా ఉండాలి. వీరేది ఇతరులకు సహాయము చేయాలి. లేదు అంటే మన ఇంటిని మనము చూసుకుంటూ, మన పరిశుభ్రాలను మనం ఇవేవి చేయకపోతే మన ఇంటిని మనం చూసుకొని, మన చుట్టూ మన పరిసరాలను శుభ్రం చేసుకుంటూ, మన ఇంటి పని నెగ్లెక్ట్ చేయకుండా ఎప్పటి పని అప్పుడు చేసుకుంటూ, మన పని మనం చూసుకుంటూ, ఎదుటి వ్యక్తుల్లో మనము తలదోర్చకుండా, వాళ్ళ విషయాల్లో మనం తలదోర్చకుండా ఉండటము, ఇదే మనకి లక్ష్మీదేవి అన్నమాట. మన ఇంట్లో మనకి లక్ష్మీదేవి ఉన్నట్టు. ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట. ఎందుకంటే లక్ష్మీదేవి అంటే అది అందరూ కూడా తెలుసుకొని ఇలాగా పాటిస్తే మన జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది.